లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫంక్షన్ ఒకటే డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో ఏం చేస్తామంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. ఈ క్లాస్లో ఏం చేస్తామంటే దాని మీద ప్రాబ్లం కూడా చేసాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ గ్రాఫ్ చూస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇక్కడ ఇది కాంపోజిట్ ఫంక్షన్. యాక్చువల్గా ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్మేట్లో ఉంది ఈ ఫంక్షన్. ఇలా ఉన్నప్పుడు ఇన్నర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క డొమైన్ చూసుకోవాలి మనం. ఇన్నర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి? ఇన్నర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ ఏంటి అంటే 2π. ఇక్కడ కాస్ ఎక్స్ యొక్క డొమైన్ 2π. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్కి ఏ పీరియడ్ ఉందో ఈ టోటల్ ఫంక్షన్ కూడా అదే పీరియడ్ ఉంటుంది. అంటే పీరియడ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అనేది 2π. దీని పీరియడ్ అర్థమైంది మనకి. సో ఈ గ్రాఫ్ డ్రా చేయడానికి మనకు పీరియడ్ అవసరం. ఎందుకో మీకు చెప్తాను. పీరియడ్ తెలిసిన తర్వాత ఇంకా దీని యొక్క డొమైన్ ఏంటి చూడాలి. దీని యొక్క డొమైన్ ఏంటి అంటే కాస్ ఎక్స్ యొక్క డొమైనే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కూడా డొమైన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డొమైనే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ అవుతుంది. కాబట్టి కాస్ ఎక్స్ యొక్క డొమైన్ ఏంటి అంటే 2π. ఆర్ అనేది కాస్ ఎక్స్ యొక్క డొమైన్. సో దీని యొక్క రేంజ్ ఏంటి అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ యొక్క రేంజ్ ఈ అవుటర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఎఫ్, దీని యొక్క రేంజే టోటల్ ఫంక్షన్ యొక్క రేంజ్. కాస్ ఇన్వర్స్ యొక్క రేంజ్ ఏంటంటే 0 to π. కాబట్టి మనం ఏం చెప్పాలంటే దీన్ని రేంజ్ 0 to πగా చెప్తాం. ఇప్పుడు మనకి పీరియడ్ కూడా తెలిసింది దీనికి. సో ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయడానికి ట్రై చేస్తే మనకి ఈ గ్రాఫ్ని రియల్ లైన్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, వై డాష్. సో దీని మీద స్కేల్ ఎక్కడ తీసుకోవాలంటే ఆర్ అంటే యాంగిల్స్, రేడియన్స్లో తీసుకుంటాం మనం జనరల్గా. ఇది π/2, π 3π/2, 2π, ఇక్కడ -π/2, -π, -3π/2, -2π, -5π/2 అండ్ సో ఆన్. ఇక్కడ దీని రేంజ్ π/0 to π ఉంది కదా, కాబట్టి ఇక్కడ π, ఇది 0 to πలోనే ఉంటుంది ఇది ఈ గ్రాఫ్. ఇంకా మనం మోర్ దెన్ పైకి ఇంకా పెట్టుకోవచ్చు, అవసరం లేదు. ఆ పైకి గ్రాఫ్ రాదు ఇంకా. సో కాబట్టి మనం చూస్తే ఇది ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఏంటంటే జస్ట్ మార్కింగ్ అంతే, ఇది గ్రాఫ్లో పార్ట్ కాదు. సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేస్తే ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మనం మాట్లాడేటప్పుడు ఒకటి చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే ఈ డొమైన్లో ఎక్స్ అనేది ఆర్ అన్నాం కదా, ఆర్ మొత్తం మీద మనం కన్సిడర్ చేయొచ్చు వాల్యూస్ ఇక్కడ. అయితే ఇది ఇచ్చే రేంజ్ కాస్ ఎక్స్ యొక్క రేంజ్ -1కి +1కి మధ్యలో ఉంటుంది. అది కాస్ ఇన్వర్స్ యొక్క డొమైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూస్ పెడితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎక్స్ అవుద్ది అంటే దీని యొక్క ప్రిన్సిపల్ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్లో వాల్యూస్కి కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ వాల్యూలో ప్రిన్సిపల్ డొమైన్లో ఉన్న వాల్యూస్ కన్నిటికి ఎక్సే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే 0 to π ఉన్న ఏ వాల్యూ తీసుకున్నా సరే ఇది ఎక్స్గానే ఉంటుంది. ఇది y = అని రాసుకుంటే ఈ 0 to π ఇంటర్వల్లో ఏ వాల్యూ తీసుకున్నా సరే అది ఎక్స్గానే రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి మీరు 0 to πకి ఒక లైను, ఈ లైను కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ యొక్క 0 to π ఇంటర్వల్లో ఉన్న లైన్. ఓకే, ఇది. సో నెక్స్ట్ మనకు మళ్ళీ ఇక్కడి నుంచి ఇటువైపు తీసుకుంటే ఈ ఇంటర్వల్లో సపోజ్ కాస్ π తీసుకున్నాం అనుకోండి 1 అవుతుంది.
కాస్ పై. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ పై అంటే కాస్ పై ఈజ్ ఈక్వల్ ఎంత, కాస్ పై ఈజ్ ఈక్వల్ 180 మైనస్ పై అంటే -1. కాస్ 2π 1 పై ఇంటర్వల్లో తీసుకుంటే ఇక్కడ మనకి ఈ పై దగ్గర వాల్యూ తీసుకున్నాం. కాస్ పై ఈజ్ ఈక్వల్ -1 అవుతుంది. -1 దగ్గర కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, పై. గ్రాఫ్ చూస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈ విధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే 0 to πలో ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లైన్ లాగా ఉంటుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎలా ఉంటుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇది. అలాగే ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇది y అనుకుంటామన్నమాట. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఈ లైన్ స్లాంట్ ఎలా ఉంటుందంటే -1 స్లోప్ ఈ లైన్కి, ఇది +1 స్లోప్, ఇది -1 స్లోప్. దీన్ని మనం ఈ పాయింట్ 2π, 0 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. దీని యొక్క స్లోప్ ఎంత, -1. అప్పుడు ఈక్వేషన్ రాస్తాం y - y1 ఈజ్ ఈక్వల్ టు y1 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. x1 అంటే 2π అంటే y ఈజ్ ఈక్వల్ టు 2π - x అవుతుందన్నమాట ఇది. కాబట్టి 2π - x ఈ లైన్ పేరు. ఈ లైన్ పేరు ఏముంది, మళ్ళీ ఈ లైన్ పేరు మళ్ళీ స్లోప్ 1 అవుతుంది కాబట్టి x - 2π అవుతుంది. ఇంచేత ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఇది 2π నుంచి. సో y - y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే 1 ఇంటూ x - x1 అంటే 2π కాబట్టి x - 2π ఈ లైన్. మళ్ళీ ఇది 4π అవుతుంది మళ్ళీ. సో ఈ విధంగా మనకి ఈ గ్రాఫ్ ఈ లైన్స్ ఇలాగా చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఈ లైన్ ఏమవుతుందంటే 0 నుంచి పాస్ అవుతుంది, 0 నుంచి పాస్ అవుతుంది, స్లోప్ -1. కాబట్టి ఈ లైన్ ఏమనాలంటే y ఈజ్ ఈక్వల్ టు -x లైన్ అన్నారు. మళ్ళీ ఈ లైన్కి వచ్చేటప్పుడు దీని పేరు రాయాలంటే -2π ఇది. సో ఈ పాయింట్ ఏంటి అంటే -2π, 0. x యాక్సిస్ మీద ఎక్కడ మీట్ అవుతుంది అంటే -2π, 0, 2π, 0. ఇప్పుడు దీని నుంచి పాస్ అయ్యి లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y - y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే 1 ఇంటూ x - x1. x1 అంటే ఎంత, 2π అంటే -2π + 2π అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు x + 2π అన్నది ఆ లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఈ విధంగా కాస్ ఎక్స్ గ్రాఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో కాస్ ఎక్స్కి సంబంధించి సపోజ్ ఈ ఇంటర్వల్లో ఏదైనా వాల్యూ ఇచ్చాడు అనుకో. సో వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2 అన్నాడు. సో వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2 అన్నాడు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2 అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 2 అనేది ఏ రీజన్లో ఉందో చూసుకోవాలి. x యాక్సిస్ మీదకి రండి. దీని ప్లేస్లో 2 అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది 3.14, ఇది పై వాల్యూ 3.14 అంటే 2 అంటే ఇదే కదా, దీని కరస్పాండింగ్ లైన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు x. కాబట్టి ఈ కేసులో వచ్చేటప్పటికి కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అంతే. అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 3.5 అన్నాడు అనుకోండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 3.5 అన్నాడు అనుకోండి. 3.5 అంటే ఎక్కడ ఉంటుంది, ఇది 2 కాబట్టి 3.14 కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి 2π అంటే ఇంచుమించుగా 6.28, 2 ఇంటూ 2, 2π అంటే 2 ఇంటూ 3.14, 6 పాయింట్ దాటిపోతుంది. కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5 క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది ఏ లైన్ కరస్పాండింగ్ ఉంది, 2π - x కరస్పాండింగ్ ఉంది. కాబట్టి ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది ఈ లైన్. కాబట్టి మనం ఎలా రాస్తాం దాని ఈక్వేషన్, y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఇది దీని వాల్యూ. ఓకే, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ లైన్, 2π - x అంటే 2π - 5 ఉంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2π - 5, 2π - 5 ఎలా వస్తుంది. ఇలా మొత్తం ఏ ఈక్వేషన్ ఇచ్చినా దానికి కరస్పాండింగ్ ఏ వాల్యూ ఇస్తున్నాడో చూడడం, దానికి కరస్పాండింగ్ లైన్ ఉపయోగించి ఆ ఈక్వేషన్ రాయాలి. అలాగే సిమిలర్గా మనకి tan ఇన్వర్స్ ఆఫ్ tan x గ్రాఫ్ రాయాలనుకోండి. సో థర్డ్ గ్రాఫ్ ఇది tan ఇన్వర్స్ ఆఫ్ tan x అనే గ్రాఫ్ డ్రా చేయాలి. దీన్ని డ్రా చేయాలంటే మనకి దీనికి సంబంధించిన డొమైన్ వాల్యూ ఏంటి, దీనికి డొమైన్ ఏమవుద్ది అంటే tan x యొక్క డొమైను రియల్ లైన్ మీద అన్నీ ఉంటాయి కానీ π/2 మల్టిపుల్స్ దగ్గర ఇది డిఫైన్ అవ్వదు. అంటే
ఆర్ మైనస్ 2n+1 ఇంటూ π/2 ఈ వాల్యూస్ తీసేయాలి. π/2 మల్టిపుల్స్ దగ్గర డిఫైన్ అవుతుంది. రేంజ్ తీసుకుంటే దీనికి tan x యొక్క రేంజ్ tan ఇన్వర్స్ యొక్క రేంజ్ అవుద్ది. సో tan x యొక్క డొమైన్ నుంచి tan ఇన్వర్స్ యొక్క రేంజ్ వరకు డిఫైన్ అవుద్ది. tan ఇన్వర్స్ x రేంజ్ ఏంటి? ఓపెన్ ఇంటర్వల్ -π/2 టు π/2. ఇది tan ఇన్వర్స్ యొక్క రేంజ్. మీరు గ్రాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x గ్రాఫ్ చూస్తే మీకు అర్థం అవుద్ది. ఈ గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. tan ఇన్వర్స్ ఆఫ్ x గ్రాఫ్ ఉంటుంది. ఇది -π/2, ఇది +π/2. ఈ మధ్యలో బౌండ్ అయి ఉంటుంది. సో ఇది టచ్ అవ్వదు, ఇలా ఎక్స్టెండ్ అవుద్ది. అంటే ఈ లైన్కి దగ్గరగా ఎక్స్టెండ్ అవుద్ది. ఇది కూడా అంతే, ఈ లైన్కి దగ్గరగా ఎక్స్టెండ్ అవుతుంది కానీ టచ్ అవ్వదు. ఈ లైన్ ఎలాగే ఉంటుంది, ఈ లైన్ దాని దగ్గరగా వెళ్తుంది. సో అది రేంజ్. ఓకే, అది tan ఇన్వర్స్ ఆఫ్ tan x. నెక్స్ట్ దీని గ్రాఫ్ డ్రా చేయాలంటే సపోజు ఇంకేంటి అంటే పీరియడ్ ఏం చూస్తాం దీని పీరియడ్ ఎంత? tan ఇన్వర్స్ ఆఫ్ tan x అంటే పై పీరియడ్ ఇది. సో దీని యొక్క పీరియడ్ ఎంత అంటే tan x యొక్క పీరియడే tan ఇన్వర్స్ ఆఫ్ tan x యొక్క పీరియడ్ అవుద్ది. పీరియడ్ ఆఫ్ tan x, పీరియడ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan x, tan ఇన్వర్స్ ఆఫ్ tan x. tan x యొక్క పీరియడే tan ఇన్వర్స్ ఆఫ్ tan x యొక్క పీరియడ్ అవుతుంది. కాబట్టి tan x యొక్క పీరియడ్ పై ఇంటర్వల్ తర్వాత గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి tan ఇన్వర్స్ పై కాబట్టి మనకి ఈ పీరియడ్ కూడా పై అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ tan x అంటే పై పీరియడ్ తర్వాత గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు జనరల్గా గ్రాఫ్ డ్రా చేయాల్సి వస్తే దీనికి ఎలా డ్రా చేస్తారంటే x యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్ లైన్ డ్రా చేస్తే ఇది π/2, π, 3π/2, 2π, ఇది -π/2, -π, -3π/2, -2π, ఇది ఎంత అంటే 1. ఇక్కడ π/2, ఇది π/2, ఇది -π/2. ఒకసారి చూస్తే tan ఇన్వర్స్ డొమైన్కి బట్టి ఇది గ్రాఫ్ డ్రా చేయాలి మనం. ఎక్కడ మనకి ఇది ఇబ్బంది లేకుండా ఉంటుందంటే దీని యొక్క డొమైన్లో, అంటే sin ఇన్వర్స్ ఆఫ్ tan x యొక్క డొమైన్లో. వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ tan x? tan x యొక్క డొమైన్ 0 to π/2, -π/2 +π/2. అంచేత ఈ π/2 నుంచి -π/2 మధ్యలో అంటే ఇక్కడ ఈ రీజియన్లో ఈ x ఇక్కడి నుంచి ఇక్కడికి గ్రాఫ్ y = xను పోలి ఉంటుంది. ఇది y = x లైన్, y = x లైన్. ఇప్పుడైతే సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ తర్వాత ఎలా ఉంటుందంటే దీని పీరియడ్ ఎంత? దీని పీరియడ్ ఎంత? పై అనుకున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంగ్త్ ఎంత అంటే పీరియడ్ -π/2 నుంచి +π/2కి ఎలా ఉందో గ్రాఫ్, దాని తర్వాత పీరియడ్లో కూడా ఇలాగే ఉంటుంది. అంటే మనం అంచనా వేసేది ఇలా స్లాంట్ లైనే ఉంటుంది. మళ్ళీ 3π/2 నుంచి పాస్ అవుద్ది, మళ్ళీ ఇలా ఉంటుంది దీని పొజిషన్. 3π/2 దగ్గర డిఫైన్ అవ్వదు కదా, డిఫైన్ అవ్వదు కాబట్టి తీసింది. ఇప్పుడు చూస్తే మనకి 3π/2 దగ్గర పై దగ్గర ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఇంటర్వల్లో ఇలా ఉంటుంది. అయితే π/2 దగ్గర అన్డిఫైన్డ్ రేంజ్ ఏంటి అంటే -π/2 ఓపెన్ అన్నాడు. అంటే π/2 దగ్గర tan డిఫైన్ అవ్వదు కదా, tan π/2 అన్డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ ఓపెన్ సర్కిల్స్. ఈ π/2 దగ్గర యాక్చువల్గా దానికి గ్రాఫ్ ఉండదు. అది అలాగే ఇక్కడ 3π/2 దగ్గర కూడా ఓపెన్ సర్కిల్ వేసుకోవాలి. అంటే అక్కడ వాల్యూ ఉండదు దానికి ఫంక్షన్కి. π/2 దగ్గర 3π/2 దగ్గర వీటి దగ్గర గ్రాఫ్ ఉండదు. అలాగే ఇక్కడ కూడా. సో ఇది tan ఇన్వర్స్ ఆఫ్ x. సపోజ్ ఇక్కడ ఎక్కడైనా వాల్యూ ఇచ్చాడు అనుకోండి మీకు, పై అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan 3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు, tan ఇన్వర్స్ ఆఫ్ tan 3 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ కరస్పాండింగ్ వాల్యూ ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. tan ఇన్వర్స్ ఆఫ్ tan 3 అంటే పై ఎంత? 3.14. అంటే 3.14కి ఇంకొక π/2 డిస్టెన్స్ వెనక్కి వస్తే అదేముంది 1.5 దగ్గరలో ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? 3 వరకు కావాలి. అంటే 1.5 వరకు రావట్లేదు, నైబర్హుడ్లోనే ఒక 0.3 ఉంటుంది. కాబట్టి దీనికి కరస్పాండింగ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పేరు రాయాలి. ఆ లైన్ ఏమవుద్ది? ఈ లైన్ పేరు ఏంటి? ఇది y = x లైన్, y = x అనే లైన్. ఇది ఇంచేత 0,0 నుంచి పాస్ అవుతుంది. ఇది
సో దీనికి ఈక్వేషన్ రావాలంటే దీని పాయింట్ పై కామా 0, దీని స్లోప్ 1. కాబట్టి దీని ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు m అంటే 1 ఇంటూ ఎక్స్ మైనస్ పై అవుతుంది. ఇది దాని ఈక్వేషన్. సో ఇప్పుడు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి? 3కి సొల్యూషన్ రాయాలి. అంటే సొల్యూషన్ రాయాలంటే 3 కరస్పాండింగ్గా వచ్చే వాల్యూ y అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు దాని ఈక్వేషన్ ఏమవుతుందంటే y ఇన్వర్స్ ఆఫ్ y ఆఫ్ 3. ఇది దీని వాల్యూ కావాలి. దీని వాల్యూ కావాలంటే ఇది కరస్పాండింగ్ లైన్ ఏంటి? దీనికి కరస్పాండింగ్ లైన్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు, ఈ లైన్ పేరు y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ అంటే 1 ఇంటూ ఎక్స్ మైనస్ పై. ఇది దాని యొక్క ఈక్వేషన్. అంటే y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ పై, ఎక్స్ మైనస్ పై. y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ మైనస్ పై. ఎక్స్ మైనస్ పై అంటే ఎక్స్ మైనస్ పై, ఎక్స్ ప్లస్లో ఎంత పెట్టాలంటే 3 మైనస్ పై అనేది tan ఇన్వర్స్ ఆఫ్ tan 3కి ఈక్వల్. అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ tan 10 అంటే ఉంటుంది. దానికి కరస్పాండింగ్ పాయింట్ ఏంటి? 2π అంటే 3π అంటే 3π దగ్గర వస్తుందన్నమాట. ఆ 3π దగ్గర ఉన్న లైన్ ఈక్వేషన్ రాసుకోవాలి. అది tan ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. అలాగే మనకి కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఫోర్త్ గ్రాఫ్ ఏంటంటే కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ ఎక్స్. ఈ గ్రాఫ్ని ఎలా రాయాలి, ఎలా డ్రా చేయాలి? కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ ఎక్స్ అంటే దీనికి కూడా దీని పీరియడ్ ఎంత, డొమైన్ ఏంటి? దీనికి డొమైన్ మనం కన్సిడర్ చేస్తే దీని డొమైన్ వచ్చి కాట్ ఇన్వర్స్ యొక్క డొమైన్. కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ ఏంటంటే ఆర్ మొత్తం ఉంటుంది, కానీ ఎన్పైల దగ్గర ఇది డిఫైన్ అవుతుంది. అంచేత ఎన్పై దగ్గర డిఫైన్ అవుతుందంటే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలిసింది ఏంటంటే కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఆ సైన్ ఎక్స్ దగ్గర డిఫైన్ అవుతుంది ఎన్పై దగ్గర. అంటే 0 కానీ పై కానీ 2π కానీ 3π దగ్గర డిఫైన్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఇది అవుతుంది, ఆర్ మైనస్ ఎన్పై అవుతుంది. మరి రేంజ్ తీసుకుంటే కాట్ ఎక్స్ యొక్క రేంజ్, అంటే రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ రేంజ్ గురించి మాట్లాడాలంటే కాట్ ఎక్స్ యొక్క రేంజ్ 0 to π అన్నమాట. 0 to π ఇంచేత ఎండ్ పాయింట్స్ దగ్గర డిఫైన్ అవుతుంది కాబట్టి ఓపెన్ పెట్టండి, ఇది రేంజ్. అలాగే దీని పీరియడ్ తీసుకుంటే పీరియడ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2π అవుతుంది, tan x లాగానే. ఇది పీరియడ్. ఓకే, ఇప్పుడు మనం రావాల్సింది పీరియడ్ పై కాబట్టి దీని గ్రాఫ్ డ్రా చేద్దాం. హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్, వర్టికల్ కానీ వర్టికల్ లాగా రాలేదు. ఒకసారి తీసాను, ఒకసారి చూస్తే చూడండి, దీన్ని మనం కన్సిడర్ చేస్తే ఒకసారి ఇందులో పీరియడ్ పై అనుకుంటా. సో ఇది ఎక్కడ సేమ్గా ఉంటుందంటే 0 నుంచి π వరకు సేమ్గానే ఉంటుంది గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు x లాగానే ఉంటుంది. ఇంచేత దీని యొక్క డొమైన్ ప్రిన్సిపల్ డొమైన్ 0 to π కాబట్టి 0 to π. మనకు కావాల్సిందండి కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ ఎక్స్. జీరో టు పైలో ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగా ఉంటుంది లైన్. ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ tan x. ఇది -πకి +πకి మధ్యలో లైన్. 0 to π అంటే 0 to π వరకు ఇది ఒక స్ట్రైట్ లైన్ అన్నమాట. ఓకే, ఒక స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఏం చేస్తాం మనం, దీని పై తర్వాత ఇది పీరియడ్ 1 పీరియడ్ పై కదా. సో ఇలాగే ఇక్కడ నుంచి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది 0 to π, ఇక్కడ 2π అనుకోండి. 5 to 2π కూడా ఇది ఇలాగే ఉంటుంది, స్టాండ్ లైనే ఉంటుంది ఇలాగ. అలాగే 5 to 3π కూడా ఇలాగే ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి కూడా 5 డిస్టెన్స్లో అలాగే ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా 5 డిస్టెన్స్లో అలా ఉంటుంది. ఇది 0 π -π -2π, ఇది π. సో ఇప్పుడు 0 దగ్గర ఇది ఏమవుతుంది, ఇది 0. ఇది sin π బై cos π. పైల దగ్గర తీసుకోకూడదు కదా, ఇది అన్డిఫైన్డ్ ఈ కేసులో.
కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మైనస్ పై దగ్గర డిఫైన్ అవుతుంది, 0 దగ్గర డిఫైన్ అవుతుంది, పై దగ్గర డిఫైన్ అవుతుంది, 2π దగ్గర డిఫైన్ అవుతుంది, 3π దగ్గర డిఫైన్ అవుతుంది, వీటన్ని వాల్యూస్ దగ్గర డిఫైన్ అవుతుంది. అవి ఓపెన్ సర్కిల్స్. అందుకని ఈ మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా సరే అంటే నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది cot ఇన్వర్స్ ఆఫ్ cot 2 క్యాలిక్యులేట్ చేయాలి. cot ఇన్వర్స్ ఆఫ్ cot 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ప్రిన్సిపల్ డొమైన్లో ఉందా లేదో చూడాలి. 0 to πలోనే ఉంది కదా, కాబట్టి 0 to πలో ఉంటే అది 2నే అవుతుంది. y ఈక్వల్ x లైన్ ఇది y ఈక్వల్ టు x లైన్, ఇది y ఈక్వల్ టు m ఇంటూ అంటే 1 ఇంటూ x మైనస్ π, అది ఆ లైన్. అలాగే ఈ లైన్ పేరు ఏమవుతుందంటే y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 2π, ఈ లైన్ ఈక్వేషన్ అలా వస్తుంది. ఎందుకంటే దీని స్లోప్ 1 అనమాట, దీని స్లోప్ 1, దీని స్లోప్ 1. అలాగే దీన్ని కూడా అలాగే రాసుకోవచ్చు. వీటన్నిటికీ లైన్ కరస్పాండింగ్గా సపోజ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 8 అడిగాడు అనుకోండి, cot ఇన్వర్స్ ఆఫ్ cot 8 అడిగాడు అనుకోండి, దానికి కరస్పాండింగ్గా ఇది 9 కదా, 3 ఇంటూ 3 అంటే 9, 8 అంటే మళ్ళీ ఇది 2π కదా, అంటే ఈ మధ్యలో ఉంటుంది ఆ లైన్ కరస్పాండింగ్ వాల్యూ. 8 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆ 8కి సంబంధించిన వాల్యూ రాయమన్నాడు అనుకోండి, cot ఇన్వర్స్ ఆఫ్ cot 8 క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? cot ఇన్వర్స్ ఆఫ్ cot 8 అంటే ఈ నెంబరు ఎగ్జాంపుల్గా ఇది 3.3π అంటే ఎంత? 3 ఇంటూ 3.14, దాని వాల్యూ ఎంత అవుద్ది? 9.42. ఇది దీని వాల్యూ. అంటే 9.42 అంటే 3కి బాగా నియరర్గా ఉంటుంది, 3కి దగ్గరలో. కాబట్టి దానికి కరస్పాండింగ్ ఆర్క్ ఏది అంటే గ్రాఫ్ ఏదంటే y ఈక్వల్ టు x మైనస్ 2π. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2π అంటే x అంటే 8 మైనస్ 2π అనేది దాని యొక్క సొల్యూషన్ అవుతుంది. అర్థమైంది కదా ఈ ప్రాసెస్ cot ఇన్వర్స్ ఆఫ్ cot xకి. అలాగే ఇంకోటి ఏంటి? cot ఇన్వర్స్ ఆఫ్ cot x, secant ఇన్వర్స్ ఆఫ్ x. secant ఇన్వర్స్ ఆఫ్ secant x గ్రాఫ్ ఒకసారి చూద్దాం. సో secant యొక్క ప్రిన్సిపల్ డొమైన్ ఏంటి అంటే డొమైన్ డొమైన్ 0 to π, ఓపెన్ 0 to π మాట డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. మరి రేంజ్ ఏమవుద్ది అంటే secant ఇన్వర్స్ యొక్క రేంజ్ అంటే -1 to -infinity, -infinity to -1, -infinity to -1, రేంజ్ ఏమవుతుంది? -infinity to -1 యూనియన్ 1 to infinity, ఇది దాని యొక్క రేంజ్. ఇప్పుడు ఇంకేం కావాలి? పీరియాడిసిటీ కావాలి. పీరియాడిసిటీ ఎంత? పీరియాడిసిటీ చూస్తే దీని యొక్క పీరియాడిసిటీ 2π, దీని యొక్క పీరియాడిసిటీ 2π. ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం. cos ఇన్వర్స్ x ఎలా ఉంటుందో secant ఇన్వర్స్ x కూడా అంతే. ఎందుకని అంటే cos ఇన్వర్స్ x కూడా పీరియడ్ 2π, cos ఇన్వర్స్ యొక్క డొమైన్ కూడా అంతే. ఇది డొమైన్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా x కదా, కాబట్టి secant ఇన్వర్స్ ఆఫ్ secant x కూడా అంతే, అదే మోడల్లో ఉంటుంది. అంటే π/2 π, 3π/2, 2π, 4π/2, ఇది -π/2, -π, ఇలాగా. సో secant x అంటే ఎలా ఉంది? 2π, దీని ఇంటర్వల్ 0 to πలో cos x గ్రాఫ్ ఇలా ఉంది, అలాగే దీనికి కూడా secant ఇన్వర్స్ x కూడా ఇలాగే ఉంది. డిఫరెన్స్ ఏంటో చెప్తాను. 3π, అలాగే ఇది secant ఇన్వర్స్ ఆఫ్ secant x. అయితే ఇది π/2 దగ్గర అన్డిఫైన్డ్, 0 to π కదా, ఇది 0 to π యాక్సిస్ ఇంకా పెంచుకోవచ్చు. 0 to π ఇంటర్వల్లో బౌండ్ అవుతుంది, అది 0 to π ఇంటర్వల్లో బౌండ్ అవుతుంది. అది అలాగే ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్కడ ఇది ఉంటుంది అంటే ఎక్కడ అన్డిఫైన్డ్ అవుతుంది? π/2 దగ్గర అన్డిఫైన్డ్. అయితే ఇక్కడ π/2 ఉంటుంది కదా, ఈ π/2 తిన్నగా ఓపెన్ సర్కిల్స్ తీసుకోండి. అంటే దే ఆర్ అన్డిఫైన్డ్, ప్రపోర్షనల్ టు π/2 దే ఆర్ ఆల్ అన్డిఫైన్డ్ వాల్యూస్. ఇది హ్యాస్ నో వాల్యూ. ఎట్ π/2 అది secant ఇన్వర్స్ ఆఫ్ secant x. అలాగే
cosecant inverse of cosecant x, cosecant inverse of cosecant x. దీని యొక్క పీరియడ్ ఎంత అంటే పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π. అలాగే దీని యొక్క డొమైన్ ఏమవుతుంది, దీని యొక్క డొమైన్ ఏమవుతుందంటే దీని యొక్క డొమైన్ అవుతుంది. అంటే ఎక్కడ డిఫైన్ అవుతుంది కొసికెంట్ ఎక్స్ అంటే r మైనస్ nπ ఈ వాల్యూ దగ్గర డిఫైన్ అవుతుంది. ఎంచేత పై దగ్గర 0 వస్తుంది, ఆ వాల్యూ దగ్గర డిఫైన్ అవుతుంది. కాబట్టి దీని గ్రాఫ్ని మనం డ్రా చేస్తే ఒకసారి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇది 2π కదా, సెకండ్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ π/2కి ప్లస్ π/2కి మధ్యలో ప్రిన్సిపల్ డొమైన్ ఉంటుంది. వేటికి అంటే ప్రిన్సిపల్ డొమైన్ మైనస్ π/2కి ప్లస్ π/2కి మధ్యలో ఉండేది సైన్కి, ట్యాన్కి, కొసికెంట్కి, ఈ మూడు ఒక కేటగిరీ. వీటికి మధ్యలో ప్రిన్సిపల్ వాల్యూ మైనస్ π/2 నుంచి ప్లస్ π/2 తీసుకోవాలి. ఇది π అనుకోండి, 3π/2, 2π. ఓకే, అలాగే మైనస్ π/2, మైనస్ 2π, మైనస్ 3π/2, మైనస్ 2π. అలాగా ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేస్తే ఏమవుద్ది, ఇంటర్వల్లో ఇది ఎంత అంటే π/2, ఇది మైనస్ π/2. ఇంటర్వల్లో గ్రాఫ్ ఇలా వస్తుంది, y=x. రిమైనింగ్ చేంజ్ అవుతాయి. పై వరకు తీసుకుంటే 0 to π కాబట్టి పై వరకు తీసుకుంటే కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ కొసిక్ π, కొసిక్ π అంటే 0, కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే మళ్ళీ కొసిక్ π రాస్తే ఇది ఇలా వస్తుంది, కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో అయితే మనకి సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉందో కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ కూడా అలాగే వస్తుంది. సైన్ ఎక్స్ గ్రాఫ్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉందో ఇది కూడా అంతే. అలాగే ఈ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ కూడా అంతే. π/2 మైనస్ π, మైనస్ 3π/2, మైనస్ 2π ఇది మాట. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. ఇది మోడల్ కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్కి. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే π/2, మినిమం వాల్యూ ఎంత అవుతుందంటే 0. ఎక్కడెక్కడ డిఫైన్ అవుతుందంటే కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ డినామినేటర్ 0 కాకూడదు, 1/sin కింద వస్తుంది కదా, కాబట్టి sin 0 అయిపోద్ది, కాబట్టి అది అవ్వకూడదు. π డిఫైన్ అవ్వకూడదు. అలాగే 2π కాదు, π కాదు, మైనస్ π కాదు, మైనస్ 2π కాదు, ఈ వాల్యూస్ దగ్గర ఇది డిఫైన్ అవ్వదు. అంటే ఫోర్త్ సింబల్ ఎందుకు పెట్టానంటే 2π దగ్గర వాల్యూ లేదు, మిగతా అన్ని వాల్యూస్ దగ్గర ఉంటుంది. ఓకే, సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే π/2 తిన్నగా డిఫైన్ అవుతుంది ఇది వాల్యూస్. అంటే π/2 పెడితే వాల్యూ రాదు, అలాగే 3π/2 పెడితే వాల్యూ రాదు. ఎందుకు రాదు అంటే సైన్ ఎక్స్ డిఫైన్ అవ్వదు, సెకండ్ ఎక్స్ డిఫైన్ అవ్వదు. π/2 పెడితే 1/cos రాస్తాం కాబట్టి కాస్ డినామినేటర్ 0 అయిపోద్ది, కాబట్టి అది ఎలా వస్తుంది 1/0 ఫార్ములా అవుతుంది. 1/0 అనేది నాట్ ఎగ్జిస్ట్, కాబట్టి ఆ వాల్యూస్ దగ్గర అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకే, 1/cos